టాపిక్ ఏంటంటే స్కిన్కి సంబంధించి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమొచ్చాయి మన స్కిన్ ట్రీట్మెంట్స్లో అని. సో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ కూడా కవర్ చేసేది మన స్కిన్. సో బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసేది స్కిన్. సో అటువంటి స్కిన్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ స్కిన్ డెర్మటాలజీలోనే ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ ఆనంద్ కుమార్, dermatologist from KIMS Hospital. Hello, sir. Thank you so much. Sir, first of all, we want to know what are the latest advances in dermatology? ఒకప్పుడు when I took dermatology almost 15 years back, 15 years back, once we finish off our MBBS, then in the post graduations level they used to usually opt for 4 specialties, mainly general medicine, general surgery and orthopedics, radiology, obstetrics and gynecology. But now now it is changed. Now they are preferring to take dermatology and radiology, most of the top students. The level, because not only అంటే నైట్ డ్యూటీస్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఉండడమే కాకుండా there is a lot of advancement in the dermatology. Because once ఒకప్పుడు ఏంటంటే when I joined, the one professor used to tell me that if you apply, there is no reply in the dermatology. So apply means apply creams. But right now it's not the situation, because innovations in the technology, so lasers came into the place into that therapeutic or aesthetic point of view. In the lasers, they are playing a big role in the dermatology. అవే కాకుండా కన్వెన్షనల్ ఇమ్యూనోసప్రెసివ్ ట్రీట్మెంట్స్ కాకుండా బయోలాజికల్స్ కొత్త మెడికేషన్స్ కూడా డెర్మటాలజీలో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సమ్ డిసీజెస్కు సో ఇట్ ఈస్ వెల్ కంట్రోలింగ్. సో క్రీమ్స్ అనే కాకుండా లాట్ ఆఫ్ అదర్ మెడికేషన్స్ ఆల్సో. అండ్ క్రీమ్స్లో కూడా సెల్యులర్ లెవెల్లో నానో టెక్నాలజీ ద్వారా క్రీమ్స్ కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సెల్యులర్ లెవెల్లో కూడా డెలివరీ చేసేటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది. సో ఇలా లాట్ ఆఫ్ న్యూ అడ్వాన్స్మెంట్స్ అండ్ జెనెటికల్ థెరపీ కావచ్చు. తర్వాత ఏస్థెటిక్స్, రైట్ నవ్ డేస్ ఏస్థెటిక్స్ అంటే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కూడా లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ వచ్చాయి. అండ్ స్పెషల్ బ్రాంచ్ లైక్ ట్రైకాలజీ అండ్ హెయిర్ రీజనరేటివ్ థెరపీస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇవన్నీ కూడా డెర్మటాలజీలో కూడా టేకప్ చేయడం జరిగింది అనమాట. సో అందువల్ల డెర్మటాలజీలో there is a lot of advancements. సో ఇప్పుడు మనకి స్కిన్ అలర్జీస్ కావచ్చు, స్కిన్ డిసీజెస్ ఏమైనా చూస్తే చాలా ఎక్కువ మంది భయపడేది మనకి సోరియాసిస్. సో సోరియాసిస్, అర్టికేరియా అండ్ ఎగ్జిమా, సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి వస్తే సో అది ఎంతకీ పోదు అనే ఒక సో అది ఎంతకీ పోదు అనే ఒక ఆలోచన అయితే ఉంది. సో మెంటలీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సోరియాసిస్ వచ్చేటప్పుడు. సో ఈ సోరియాసిస్, ఎగ్జిమా వీటన్నిటికీ కూడా నవేడేస్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి? బయోలాజికల్ థెరపీస్ అని చెప్తున్నారు కదా, సో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి? సో వీటిని దూరం చేసుకోవడానికి సాధ్యమవుతుందా మనకి? మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్, లైక్ సోరియాసిస్ కావచ్చు, అటోపిక్ ఎగ్జిమా కావచ్చు, అర్టికేరియా కావచ్చు, అండ్ పెంఫిగస్, బుల్లస్ పెంఫిగస్ అనే బుల్లస్ డిసార్డర్స్ కావచ్చు. దీస్ ఆర్ ద కామన్గా చూసేటువంటి స్కిన్ డిసీజెస్ అనమాట. అంటే కాస్మెటికల్లీ కాకుండా యాక్నే కావచ్చు, ఎయిర్ లాస్ కావచ్చు, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవి కాకుండా కామన్గా చూస్తూ ఉంటాం. అయితే సోరియాసిస్ అనేటువంటి ఒక డిసీజ్తో చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు. సోరియాసిస్ అనేటువంటి ఒక డిసీజ్ యొక్క సివియరిటీని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. జనరల్గా టాపికల్ క్రీమ్స్ ప్రిఫర్ చేస్తాం. టాపికల్ క్రీమ్స్తో రెస్పాన్స్ రానప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ సిస్టమిక్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి డిసీజ్ మాడిఫైయింగ్ రుమటాలజికల్ డ్రగ్స్ అని చెప్పేసి మిథోట్రెక్సేట్ కావచ్చు, సైక్లోస్పోరిన్, తర్వాత అప్రమిలాస్ట్, ఇలా కొన్ని మెడికేషన్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మెడికేషన్స్తో కూడా సమ్టైమ్స్ డిసీజ్ కంట్రోల్ కానప్పుడు, బికాజ్ సోరియాసిస్ పేషెంట్స్ దే ఆర్ మోర్ డిప్రెసివ్గా ఉంటారు, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుంది. దే నో దాట్ ఇట్ ఈస్ ఏ కంట్రోలబుల్ డిసీజ్, ఇస్ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్. అలాంటి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి లేటెస్ట్గా బయోలాజికల్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ వచ్చాయి. బయోలాజికల్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ ఏంటంటే జనరల్గా ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇన్సులిన్, డయాబెటీస్ కోసం తీసుకునేటువంటి ఇన్సులిన్ ఈజ్ అ బయోలాజికల్ ఇంజెక్షన్. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్, సో సోరియాసిస్ని కంట్రోల్ చేయడం కోసము వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ బయోలాజికల్స్. అందులో TNF ఆల్ఫా బ్లాకర్స్ అని చెప్పేసి ఎట్నార్సెప్ట్ అని కావచ్చు,
తర్వాత ఇన్ఫ్లెక్సిమ్యాబ్, అడాలిమ్యాబ్ అనే ఒక 3 ఇంజెక్షన్స్ రైట్ నౌ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. సో ఇంజెక్షన్స్ కూడా ఇవన్నీ కూడా ఇంజెక్షన్ రూపంలో ఉంటాయి, లేకపోతే ఇన్ఫ్యూజన్ రూపంలో అంటే ఐవీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంజెక్షన్స్ అంటే మన యొక్క సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఫ్యాట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇంజెక్షన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్స్ వండర్. అంటే ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే డిసీజ్ బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్లూకిన్-7 IL-17 అని, అంటే ఈ యొక్క సోరియాసిస్ ఇమ్యునాలజీ యొక్క పాత్వే లోపల ఒక సైటోకైన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి TNF ఆల్ఫా, IL-17. ఆ యొక్క మెయిన్ టార్గెట్ని ఈ యొక్క సైటోకైన్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ డిసీజ్ అనేది బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాంటి సైటోకైన్ వచ్చేసి IL-17. ఈ యొక్క IL-17 సైటోకైన్ని టార్గెట్ చేయడం కోసం ప్రెసెంట్లీ ఇక్సెకిజిమ్యాబ్ అండ్ ఆల్సో తర్వాత సెకోకునిమ్యాబ్ అనే 2 ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, బట్ ఈ డిసీజ్ని ఆల్మోస్ట్ ఆల్ సే ఇస్ 100%. అండ్ విత్ ఇన్ ది నెక్స్ట్ వీక్ ఇఫ్ యూ టేక్ టుడే ఇంజెక్షన్. అంటే స్కిన్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయని ఆలోచన ఉంటుంది. సో ఓన్లీ ద ప్రైస్, హై ప్రైస్ ఇస్ ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్. కంపేర్ టు అదర్ కన్వెన్షనల్ మెడిసిన్స్ కంటే TNF ఆల్ఫా బ్లాకర్తో ట్యూబర్కులోసిస్ మన ఇండియాలో ప్రివలెంట్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి TNF ఆల్ఫా బ్లాకర్తో ట్యూబర్కులోసిస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. IL-17తో ఆ రిస్క్ కూడా చాలా తక్కువ. సో కంపేర్ టు అదర్ మెడికేషన్, ఎవ్రీ మెడికేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్, బట్ అదర్ కన్వెన్షనల్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు డిసీజ్ కంట్రోల్ కానప్పుడు, ఆర్థరైటిస్ సివియర్గా ఉన్నప్పుడు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిన్నప్పుడు, సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నప్పుడు, దెన్ ఈ ఇంజెక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్సెకిజిమ్యాబ్ వన్స్ ఇన్ 2 వీక్స్కి ఇంజెక్షన్స్ తీసుకోవాలి, నాట్ టు టేక్ డైలీ. అండ్ రీసెంట్గా ఇంకా పైప్లైన్లో వచ్చేసి ఉస్తెకునిమ్యాబ్ అనేటువంటి ఇంజెక్షన్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇండియా లోపల. ఉస్తెకునిమ్యాబ్ కానీ, టిల్రెకిజిమ్యాబ్ కానీ, గుసల్కిజిమ్యాబ్ కానీ, ఇవన్నీ కొత్త ఇంజెక్షను, రుసల్కిజిమ్యాబ్ కానీ, ఇవి కొత్త ఇంజెక్షన్స్ ఇంకా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంజెక్షన్స్ వన్స్ ఇన్ 3 months ఒక షాట్, ఒక ఇంజెక్షన్స్ తీసుకొనేసి 3 months వరకు మళ్ళీ డాక్టర్స్ చూడాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. సో వన్స్ ఇన్ 3 months అలా తీసుకునేటువంటి ఇంజెక్షన్స్ కూడా ఫ్యూచర్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో సోరియాసిస్కే కాకుండా అదర్ డిసీజెస్ మీరు అన్నట్లు అటికేరియాకి ఒమాలిజిమ్యాబ్ అనే ఇంజెక్షను, తర్వాత ఎగ్జిమా, అటోపిక్ ఎగ్జిమాకు డుపిలిమ్యాబ్ అనేటువంటి ఒక ఇంజెక్షను, ఇది కూడా బయాలజికల్సే. అండ్ బుల్లస్ డిసార్డర్లో మెయిన్లీ పెంఫికస్ వల్గారిస్లో రెటిక్స్మ్యాబ్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ కూడా ఇది ఆల్మోస్ట్ ఆల్ రెటిక్స్మ్యాబ్ ఇంజెక్షన్స్తో ఒకప్పుడు పెంఫికస్కి క్యూర్ లేకుండే ఇస్ ఎ కంట్రోలబుల్ డిసీజ్. రైట్ నౌ విత్ రెటిక్స్మ్యాబ్ వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్ వెరీ వెల్. సో లేజర్ ట్రీట్మెంట్లో లేటెస్ట్గా వచ్చినటువంటి అందుబాటులోకి వచ్చినటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ లోపల బికాస్ ద డెర్మటాలజీ వీఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ లేజర్స్. ముఖ్యంగా చెప్పాలంటే లేజర్ హెయిర్ రిమూవల్లో ఒకప్పుడు డయోడ్ కానీ, లాంగ్ పల్స్ ఇండియా కానీ వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు రైట్ నౌ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ లేజర్స్, అంటే అలెగ్జాండ్రైట్ ప్లస్ డయోడ్ ప్లస్ లాంగ్ పల్స్ ఇండియాక్. సో ఈ 3 కాంబినేషన్స్తో కలిపేసి ఒక లేజర్, అండ్ ఇట్స్ కాల్డ్ ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్. సో ఎందుకు ఇలా చేయడం జరిగిందంటే మన ఇండియన్ స్కిన్స్లో వీఆర్ కంపేర్ టు వెస్ట్రన్ పీపుల్ కొంచెం డార్క్ కలర్స్ పీపుల్ కాబట్టి, అండ్ ఆల్సో ఫైన్ హెయిర్స్ని, థిక్ హెయిర్స్ని రెండింటిని సైమల్టేనియస్గా టార్గెట్ చేయడం కోసం, అండ్ ఎట్ ద సేమ్ టైం స్కిన్లో ఉన్నటువంటి పిగ్మెంటేషన్ వల్ల లేజర్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, బర్న్ కాకుండా ఉండడం కోసం, ఆ సేఫ్టీ లెవెల్స్ చూసుకోవడం కోసం ఈ ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట లేజర్ హెయిర్ రిమూవల్ లోపల. అంతేకాకుండా CO2 లేజర్ లోపల, అండ్ ఆల్సో ఎర్బియం లేజర్స్ లోపల, అంటే ఎర్బియం గ్లాస్ కావచ్చు, ఎర్బియం యాక్ కావచ్చు, ఇవి ఫ్రాక్షనేటెడ్ మోడ్లో రావడం చేత సో ఇవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసేసి ముఖ్యంగా స్కార్స్ ఆన్ ద ఫేస్, యాక్నే స్కార్స్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫైన్ లెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ కోసం వాడేటువంటి లేజర్స్, ముఖ్యంగా టాటూస్ రిమూవ్ చేయడం కోసం కానీ, బర్త్ మార్క్స్ రిమూవ్ చేయడం కోసం కానీ క్యూసీ చెండియాక్ లేజర్స్ అని ఉంటాయన్నమాట. ఈ యొక్క క్యూసీ చెండియాక్ అనేటువంటి లేజర్ అనేటువంటి బీమ్ వచ్చేసి నానో సెకండ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క నానో సెకండ్లో రిలీజ్ అయ్యేటువంటి లేజర్స్ని రైట్ నౌ దే ఆర్ రిలీజింగ్ ఇన్ పికో సెకండ్. నానో సెకండ్ అంటే 10⁻⁹ సెకండ్లో లేజర్ బీమ్ అనేది స్కిన్లోకి వెళ్ళిపోతుంటుంది. బట్ పికో సెకండ్లో 10⁻⁻12 సెకండ్స్లో, అంటే ఇంకా 3 times ఫాస్టర్గా స్కిన్లోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే నానో సెకండ్తో సపోజ్ పిగ్మెంటేషన్ స్కిన్లో ఉన్నటువంటి ఒక పిగ్మెంటేషన్ని ఇమాజిన్ ఒక స్టోన్తో ఇమాజిన్ చేసుకోండి. స్టోన్ అంటే ఒక 10 centimeters స్టోన్స్తో, అదే నానో సెకండ్ క్యూసీ చెండియాక్ లేజర్ వచ్చేసి ఆ యొక్క స్టోన్ని హిట్ చేసినప్పుడు ఆ యొక్క స్టోన్ అనేటువంటిది చిన్న చిన్న గులకరాలుగా తయారవుతుంటుంది.
అదే పికో సెకండ్ లేజరు అదే సేమ్ స్టోన్ని హిట్ చేసినాను అనుకోండి, హిట్ చేసినప్పుడు ఆ 10 సెంటీమీటర్ ఉన్నటువంటి ఒక స్టోను చిన్న చిన్న ఇసుక మాదిరిగా తయారవుతుంటుంది ఆ పిగ్మెంటేషన్. సో దాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. అండ్ ఆల్సో ద సైడ్ ఎఫెక్ట్స్ వైజ్గా కానీ ఈ యొక్క పికో సెకండ్ లేజర్తో చాలా లెస్గా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇంకా ఫ్యూచర్లో కూడా కొత్త కొత్త లేజర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రైట్ నౌ అయితే ఈ సో చెప్పినటువంటి లేజర్స్ ఈజ్ అవైలబుల్, ఇక్కడ మనలో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ కాస్మెటిక్ కన్సర్న్స్ కావచ్చు, యాక్నెస్ కావచ్చు, యాక్నెస్ స్కార్స్కి, ఫేస్ పైనటువంటి పిగ్మెంటేషను, బ్లెమిషెస్కి కావచ్చు, మెలాస్మాకి కావచ్చు, తర్వాత ఇర్రెగ్యులర్ ఫేస్కి ఉంటుంది, టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ కోసము, ఫైన్ లైన్స్ ఇంప్రూవ్మెంట్ కోసము, వీటికన్నిటికీ కూడా ఈ యొక్క లేజర్ అనేటువంటిది ఇప్పుడు రైట్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ఎస్థెటిక్ డెర్మటాలజీ? యా, ఈ ఎస్థెటిక్ డెర్మటాలజీ లోపల మెయిన్గా ఈ యొక్క యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అంటూ ఉంటాం. ఎస్థెటిక్ డెర్మటాలజీ లోపల నేను చెప్పినట్లు ఈ యొక్క లేజర్ యొక్క ట్రీట్మెంట్స్ ఈ ఎస్థెటిక్ డెర్మటాలజీ కిందకే వస్తుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ లేజర్ లోపల అదర్ టెక్నాలజీస్ అంటే మెయిన్లీ ఇంజెక్టబుల్స్ అనమాట. ఇప్పుడు లైన్స్ రింకిల్స్ అని ఫేస్ పైన వస్తుంటాయి. రింకిల్స్ అగైన్ 2 types, డైనమిక్ రింకిల్స్ అండ్ ఆల్సో ఈజ్ స్టాటిక్ రింకిల్స్. డైనమిక్ రింకిల్స్ అంటే వెన్ యూ డూ ద ఫేస్ ఎక్స్ప్రెషన్స్, స్మైల్ చేసినప్పుడు కావచ్చు, యాంగర్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నప్పుడు మీకు ఫోర్హెడ్ పైన కావచ్చు, అరౌండ్ ద ఐస్ కావచ్చు, నేను కనిపించేటువంటి రింకిల్స్ని డైనమిక్ రింకిల్స్ అంటూ ఉంటాం. సో ఈ రింకిల్స్ని ఎక్స్ప్రెషన్స్ తగ్గించడం కోసం అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ రింకిల్స్ ప్రామినెంట్గా కనిపించే ఉండడం కోసం వీఆర్ యూజింగ్ బొటులినం టాక్సిన్. సో రైట్ నౌ విరివిరిగా బొటులినం టాక్సిన్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంజెక్షన్ని ఎగ్జాక్ట్లీ మజిల్లో ఇంజెక్ట్ చేస్తాం. సో మజిల్స్ విల్ రిలాక్స్. సో దానివల్ల ఆ యొక్క రింకిల్స్, డైనమిక్ రింకిల్స్ డిసప్పేర్ అయిపోతాయి. దీని యొక్క ఎఫెక్ట్ మ్యాక్సిమం 6 months to 9 months వరకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అదే కాకుండా తర్వాత ఏజింగ్తో పాటు నీకు నాసోలేబియల్ ఫోల్డ్ అనేసి ఇక ఫోల్డ్స్ వస్తూ ఉంటాయి. అంటే అరౌండ్ ద నోస్ ఫోల్డ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క చీక్ ఫ్యాట్స్ ఏజింగ్ 35-40 వచ్చినప్పుడు ఈ యొక్క చీక్ ఫ్యాట్స్ కూడా బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఇట్లా డిసెండ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క మిడ్ ఫేస్లో ఈ యొక్క చీక్ యొక్క ప్రామినెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. కొందరికి ఇండియన్స్ లోపల కూడా ఇక్కడ అరౌండ్ ద ఐస్ లో కూడా ఒకరికి టియర్ త్రో అని ఉంటుంది, ఇట్లా లైన్ లాక్ ఉంటుంది. ఆ టియర్ త్రో వల్ల ఎప్పుడు కూడా వాళ్ళు టైర్డ్ లుక్లో ఉంటారు. ఈవెన్ దో దే గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ వాళ్ళు చూస్తే ఎంతో టైర్డ్లా నిద్రపోనట్లే ఉంటారనమాట. అలాంటి వాళ్ళకు కూడా అంటే అంటే కంటి చుట్టినటువంటి ఒక వలయాలంటాం కదా, ఒక డార్క్ సర్కిల్ లాగా కనబడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక ఫిల్లర్స్ అనేటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇది బేసికల్గా క్రాస్ లింక్డ్ హైల్రానిక్ యాసిడ్. ఇవి వాటర్స్ బాగా అబ్జర్వ్ చేస్తాయి. అంటే ఎక్కడైతే వాల్యూమ్ లాస్ ఉంటుందో అనుకోండి, అక్కడ ఈ యొక్క వాల్యూమ్ ఫిల్అప్ చేయడం కోసం ఈ ఫిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇది ఒక లిఫ్టింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంటుంది అనమాట. అంటే సాగింగ్ అయ్యేటువంటి ఈ యొక్క స్కిన్, ఫ్యాట్ ప్యాడ్స్ కూడా ఇక ఫిల్లర్స్ వల్ల లిఫ్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఇంతకుముందు ఫేస్ లిఫ్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు జస్ట్ ఇంజెక్షన్స్ రూపం లోపల, సో మినిమల్లీ ఇన్వేసివ్ జస్ట్ ఇంజెక్షన్స్ రూపం లోపల ఇక ఫిల్లర్స్ తీసుకోవడం చేత ఈ యాంటీ ఏజింగ్గా పనికొస్తూ ఉంటుంది. ఇవే కాకుండా హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ చెప్పేసి స్కిన్ లిఫ్ట్ కోసం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఐఫోన్ టెక్నాలజీ కూడా వచ్చింది. అంతేకాకుండా రేడియో ఫ్రీక్వెన్సీలో కూడా లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ లైక్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేసి ముఖ్యంగా యాక్నే స్కార్స్ కోసమే కాకుండా ఈ యొక్క ఫైన్ లైన్స్, తర్వాత సాగీ స్కిన్ టైటన్ చేయడం కోసం కూడా ఇక రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే లేటెస్ట్గా లైపోలైసిస్, డబుల్ చిన్స్ అని చెప్పేసి, తర్వాత ఫ్యాట్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫ్యాట్ ప్యాడ్స్ని తీసిన కొంచెం యూజువల్గా లైపోలైటిక్ ఏజెంట్స్ తీసుకుంటారు, ఇంజెక్షన్స్ తీసుకుంటారు. అలా కాకుండా లేటెస్ట్గా రేడియో ఫ్రీక్వెన్సీతో కూడా అంటే మినిమల్లీ ఇన్వేసివ్గా ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీని పాస్ చేసేసి ఈ యొక్క ఫ్యాట్ లోపల మెల్ట్ చేసేసి మళ్ళీ స్కిన్ టైటింగ్ చేసేసి ఆ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీతో కూడా లైపోలైటింగ్ చేసేటువంటి ఏజెంట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ లైపోలైసిస్ చేసేటువంటి టెక్నిక్ కూడా వచ్చింది విత్ రేడియో ఫ్రీక్వెన్సీ. సో అట్లా ఎస్థెటిక్ మెడిసిన్స్లో కూడా లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్, లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, న్యూ ప్రొసీజర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో లైపోసెక్షన్లోని ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు? అదర్ కాంప్లికేషన్స్ అయితే ఆ లైపోలైసిస్ జనరల్గా ట్రైనర్ డెర్మటాలజిస్ట్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్స్ విరివిగా చేస్తారు. సో ఇన్వేసివ్ కాకుండా తక్కువ ఇన్వేసివ్ లోపల ఇక రేడియో ఫ్రీక్వెన్సీ ఉపయోగించేసి ఇక లైపోలైసిస్ చేసేటువంటి టెక్నిక్ రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది. సో గతంలో మనం చూసుకుంటే స్కిన్ ట్రీట్మెంట్స్కి డయాగ్నోస్ చేయడానికి చాలా తక్కువ టూల్స్ అనేది ఉండేది. సో ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చినటువంటి టూల్స్ అండి. మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి, మినిమల్ ఇన్వేసివ్గా, లెస్ సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చేటువంటి టెక్నిక్స్ కూడా రాబోతున్నాయి. ఓకే.
సో నెక్స్ట్ ఎలాంటి మనం చూడొచ్చు అని, సో ఏఐలో మనం ఎలాంటివి చూడొచ్చు, Okay. సో అప్పుడు అది మనకి ఏ రకంగా artificial intelligence. Yeah, in the dermatology lo kuda artificial intelligence is going to play a big role, because if you take a image picture of the skin lesion, then you upload for the artificial intelligence, because in artificial intelligence lo it has a large of algorithms, advanced algorithms with lot of database in the background, and they will analyze with the database. ముఖ్యంగా ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముఖ్యంగా, బికాస్ ఇన్ ద వెస్టర్న్ పీపుల్లో దే హ్యావ్ ద మల్టిపుల్ మోల్స్ ఆన్ ద ఫేస్, ఆన్ ద బాడీ, సోలార్ లెంటిగోస్ అంటూ ఉంటామన్నమాట. దీస్ మోల్స్ దే మే టర్న్ ఇన్ టు ది మెలనోమాస్. సో అండ్ మల్టిపుల్ మెలనోమాస్, అన్ని మల్టిపుల్ మోల్స్ లోపల ఏ మోల్ అనేటువంటిది మెలనోమాగా టర్న్ అవుతుందో చెప్పండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క ఇమేజెస్ తీసుకొని, ఈ యొక్క ఇమేజెస్ని డెర్మోస్కోప్ అనేటువంటి ఒక పరికరంతో ఆ ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ చేసేస్తాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఒక డేటాబేస్ వల్ల, దిస్ డీప్ లెర్నింగ్ అండ్ ఆల్గోరిథమ్స్ వల్ల ఆ యొక్క మోల్స్లో ఏ యొక్క మోల్ అనేటువంటిది బినైన్ ఉన్నటువంటి ఒక మోలు అది మ్యాలిగ్నెంట్గా టర్న్ అవుతుంది అనేటువంటిది ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ కూడా అసెస్ చేసేదానికంటే ముందే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసెస్ చేసుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే దాన్ని ఎక్సైజ్ చేసేసుకొని తీసేయచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డెర్మటాలజీ లోపల డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బిగ్ ప్లే, బికాస్ డెఫినెట్గా ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఇక స్కిన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ మెలనోమా, and it is also useful for the screening, because every year, once a year, because in the western people they are very common, the melanomas, so once a year they have to go for screen it. So early detection and screening and accuracy in the diagnosis, and also treatment wise also personalized. So artificial intelligence in the future, it may suggest the personalized treatment options also. So ee rakanga artificial intelligence is going to play a big role. సో ఫైనల్లీ వాట్ ఈజ్ హెయిర్ క్లోనింగ్? సో మీకు అందరికీ ఇప్పుడు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా బాల్నెస్, అది మగవాళ్ళలో కావచ్చు, ఫిమేల్స్లో కావచ్చు. మగవాళ్ళు అయితే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, ఫిమేల్స్లో ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ రైట్ నౌ ఈజ్ అల్టిమేట్ సొల్యూషన్. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఆక్సిపిటల్ అంటే ఇక బ్యాక్లో డోనార్ యొక్క ఉన్నటువంటి ఇక స్కాల్ప్లో నుంచి వెంట్రికల్ హెయిర్స్ తీసుకొచ్చేసి, హెయిర్ ఫాలికల్స్ తీసుకొచ్చేసి ఈ యొక్క బాల్డ్ హెయిర్ ఎక్కడ ఉందో మళ్ళీ అక్కడ బాల్డ్ హెయిర్ లోపల ఈ యొక్క వెంట్రికల్ అనేటువంటిది పెట్టడం జరుగుతూ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ హెయిర్ రిస్టోరేషన్. అయితే ఇది చేయాలంటే మనకు డోనార్ ఏరియాలో అడిక్వేట్గా హెయిర్ ఫాలికల్స్ ఉండాలి. కానీ ఒక 20-30% ఆఫ్ పీపుల్స్ లోపల ఈ యొక్క డోనార్ ఏరియా కూడా అడిక్వేట్గా ఉండదు. అలాంటి వాళ్ళలో ఈ యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్ అనేటువంటిది పాసిబుల్ కాదు. సో వాళ్ళకి విగ్ ఈజ్ అ ఆప్షన్. సో అలాంటి వాళ్ళ లోపల ఏంటంటే ఈవెన్ లిమిటెడ్ డోనార్ సోర్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి మనము ఒక కొన్ని హెయిర్ ఫాలికల్స్ మాత్రమే తీసుకొని ఆ యొక్క కొన్ని హెయిర్ ఫాలికల్స్ని ఏంటంటే ఆ హెయిర్ ఫాలికల్స్లో యాజ్ యూనో మీకు అనాటమీ తెలిసి, హెయిర్ ఫాలికల్ అనాటమీ తెలిసినప్పుడు కింద హెయిర్ బల్బ్, బేస్ దగ్గర హెయిర్ బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ లోపల కిందలో డెర్మల్ ప్యాపిలరీ సెల్స్ అని ఉంటాయి. ఈ యొక్క డెర్మల్ ప్యాపిలరీ సెల్స్ని ఒక ల్యాబ్లో ఐసోలేట్ చేసేసి దాని యొక్క వయబిలిటీని ప్రిజర్వ్ చేసి అట్లే దాన్ని మళ్ళీ కల్చర్ చేసేసి, ఆ కల్చర్ చేయడం చేత ఏమవుతుందంటే ఆ యొక్క హెయిర్ ప్యాపిలరీ సెల్స్ అనేటువంటి మల్టిప్లికేషన్ అవుతాయి. ఈ మల్టిప్లికేషన్ అయిన తర్వాత వాటిని వయబిలిటీని అట్లే ప్రిజర్వ్ చేసేసి మళ్ళీ అవే సెల్స్ తీసుకొని వచ్చేసి ఎక్కడైతే ఇక బాల్డ్ ఏరియాలు ఉంటే ఆ బాల్డ్ ఏరియా లోపల ఇంజెక్షన్స్ చేస్తే ఆ యొక్క డెర్మల్ ప్యాపిలరీ సెల్స్ నుంచి మళ్ళీ కొత్త హెయిర్స్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్, దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ది హెయిర్ క్లోనింగ్. సో ఈ యొక్క హెయిర్ క్లోనింగ్ మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ప్రాబబ్లీ నెక్స్ట్ అనదర్ ఫ్యూ ఇయర్స్లో ప్రాబబ్లీ ఈ యొక్క ఇది రియాలిటీగానే అయి ఉంటే ప్రాబబ్లీ అందరు బాల్ పీపుల్ లోపల ఈ టెక్నిక్ సక్సెస్ఫుల్గా అయ్యి రియాలిటీలోకి వస్తే కమర్షియల్లీ అవైలబుల్ వచ్చేసి రెగ్యులేటరీ మొత్తం పాస్ అయ్యి క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి వస్తే మాత్రం డెఫినెట్లీ దిస్ ఈస్ హెయిర్ క్లోనింగ్ గోయింగ్ టు బి ఫ్యూచర్.